హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? మహా చక్రి కార్‌లో ఉంటారు గదా! కారు దిగమంటే దిగనంటే దిగను నేను. నేనెళ్ళేసి బస్ స్టాండ్‌లోనే రైల్వే స్టేషన్‌లో పడుకుంటాను గానీ, నేనెప్పుడైతే కారైతే దిగనని జెప్పేసి మహా అయితే అంటుంది. అంతలోపల కేశవ, కన్న అయితే వస్తారు. కారు దిగండి" అంటే, నేను దిగనంటే "నువ్వు దిగు" అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అంతలోపల కన్న ఉండేసి "ఏంటి వదిన ఇది మీరేమైనా లాంగ్వేజా మాట్లాడుకుంటున్నారు" అనేసరికి, అంతలోపలే చక్రి కారు దిగేసి వాళ్ళని అంత దూరం తీసుకుపోయేసరికి "ఏమైందిరా? ఆమె దిగట్లేదు ఏమైందిరా?" అని చెప్పేసి అనేసరికి అంతలోపల వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్తాడు. సో వచ్చేసారా సూపర్ ఇంత లేట్ అయిపోయిందిరా వచ్చేసారా మీరంటే ఏంటన్నయ్య ఇదంతా అంటే రిసెప్షన్ ఏర్పాటు చేశామంటే నాకు చెప్పలేదు ఏమి అంటే సర్ప్రైజ్ అనుకున్నారు చెప్పలేదని చెప్పేసి కేశవ అంటే కన్న అయితే అంటారనమాట. అందులోపల అమ్మాయి దిగదు అక్కడే కూర్చుని అమ్మాయిని దిగమని చెప్పరా నేను వెళ్ళి పిలుస్తానని చెప్పేసి మాధవ్ వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరకొస్తాడు. మహా దగ్గరకొచ్చేసి ఆ అమ్మాయి దిగేస్తుంది. "ఏమ్మా మీ నాన్నగారికి ఎలా ఉంది? బాగుందా? రేపో మాపో గుడికెళ్ళేసి మనం మొక్కయితే తీర్చుకుందాంలే. మీ నాన్నగారికి బాగుండాలని చెప్పి మేమైతే మొక్కుకున్నాము" అని చెప్పేసి మాధవ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక క్వీన్ లాగా వాళ్ళిద్దరు జంట వస్తుంటే పన్నీర్ చల్లకుంట లోపలికి ఒక రాజు, రాణిని తీసుకొచ్చినట్టు లోపలికైతే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి లోపలికి రెడీ అవ్వడానికి పోతుంది. ఇంకా అడుగుతాడనమాట. చక్రి అయితే వాళ్ళ అన్నయ్యని ఒక మాట అడుగుతాడు. నాకైతే అది నచ్చలేదు. చాలా బాధ అనిపించింది. ఏంది ఏర్పాటు చేస్తే నీకు బుద్ధుందా అని అడుగుతాడనమాట. అడిగేసే పాప వాళ్ళ అన్నయ్య దాంట్లో నాకు వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నచ్చిందట. కంపోజ్‌గా ఉంటారు. కొంతమంది ఇళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉండాలా మన ఇంట్లో అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ అన్నని చూస్తా ఉంటే. వాళ్ళ అన్నని బుద్ధుందా నీకు అని చెప్పేసరికి ఆయనకు బాధపడతది. అంతలోపల కేశవ్ ఉండేసి అన్నయ్యని అంత మాట అంటావా అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను ఆల్రెడీ హాస్పిటల్‌కెళ్ళాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాలేదు. ఇప్పుడు రిసెప్షన్ అంటే పారిపోయేటట్టు ఉంది. ఈ రిసెప్షన్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది ఆపండి అనే ఉద్దేశంతో వాళ్ళైతే మాట్లాడుతా ఉంటారు. అంతలోపు ఎదురు కొట్టుకుంటే నీ వల్లే మా పరువు పోయింది అని చెప్పేసి కేశవ అండ్ చక్రి కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళకి సహజమే కదా! ఎప్పటికప్పుడు కొట్టుకోవడం అయితే సహజమే. అంతలోప్పుడు అక్కడికి మహా వస్తుంది. మహా వచ్చి చూస్తే షాక్ అవుతుంది. ఏంది ఇట్లా కొట్టుకుంటున్నారా అనేసి. అంతలోప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు గానీ వాళ్ళిద్దరిని విడదీసింది ఏమీ లేదు. ఆయన పాటికి వస్తాడు చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఏదో తీసుకుంటాడు ఆయన పాటికి ఆయన పోతా ఉంటాడు కానీ ఆపిందైతే ఏం చేయలేదు ఆయన అమ్మాయి ఎంత పోయిన వచ్చాడు పోయాడు అనేసి షాక్ అవుతుంది అంతే వాడు కొట్టుకునేసరికి అది ఏంటది అని చెప్పేసి పాపము కన్న అయితే ఏడుస్తా ఉంటాడు. చూడు రిసెప్షన్ జరగకుండా పోయింది జరుగుతుందో లేదో నాకు బాధగా ఉంది మీరు ఇంతలాగా కొట్టుకుంటా ఉండేసరికి ఆ వదిన ఇక్కడ ఉంటుందో లేదో నాకు బాధగా ఉందని చెప్పేసి ఏడుస్తా ఉంటాడు. అంతే లోపల కేశవ్ వచ్చి తప్పు నాదేరా నేను అలా కొట్టుకోకుండా ఉండాల్సింది మేము నువ్వెందుకురా ఏడుస్తున్నావు అని చెప్పేసి అక్కడికి వాళ్ళ నాన్న వస్తాడు. ఇదిగో చూడు ఈ రోజు రిసెప్షన్ జరుగుతుందా లేదా మేము పుట్టినప్పటి నుంచి మా అన్నదమ్ములు కొట్టుకుంటున్నాము మీరు కూడా మా దారిలోకే వస్తున్నారు వేస్ట్ ఫెలోస్ అనుకుంటా వాళ్ళ నాన్న కూడా పోతాడు. ఇంకా కట్ చేస్తే ఇక్కడ మహా వాళ్ళ మేనత్త ఉంది కదా రెడీ అవుతా ఉంటుంది అనమాట రిసెప్షన్ కి రావడానికి. ఈ అమ్మాయి కూడా దుడిదారిలో పోదాం అనుకుంటా ఉంటుంది కదా అత్త కూతురు ఈ అమ్మాయి రెడీ అవుతాడేసరికి వాళ్ళ అన్న వస్తాడు. ఆమె వచ్చేసి ఎక్కడికి అంటే పోదాం పదా మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి మీ అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఇంటికి పోదాం పదా వాళ్ళు ఇప్పటికే పెళ్ళయింది ఒక్కగానొక్క రిసెప్షన్ చేసుకుంటున్నారు పోదాం పదా అనేసి ఆ మేనత్త అంటుంది ఏంది నువ్వే మాట్లాడుతున్నా అవును నేనే మాట్లాడుతున్నాను ఎందుకంటే అక్కడ రిసెప్షన్ ఆగిపోవాలా మనం ఆనందపడాలా అని చెప్పేసి ఆమె అంటుంది. అంటే ఎక్కడో ఉండరు శత్రువులంతా మన ఇంట్లోనే ఉంటారనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. పోదాం పదా ఎలా ఆగిపోతుంది ఎలా ఎలా జరుగుతుందేమో చూద్దాం పదా అనేసి వాళ్ళైతే మాట్లాడుకుంటారనమాట. మీ అమ్మాయి ఉండంటుంది పోదాం పదమ్మా అమ్మ నేను వస్తానమ్మా అక్కడికొచ్చి నేను తినేసి దీవించేసి వస్తానంటే ఎక్కడికి నువ్వు వచ్చేది రావడానికి వీల్లేదని చెప్పనంటుంది. ఇంకా ఈ అమ్మాయి రూమ్ లో ఉంటుంది కదా అంతలోపల వచ్చేసి చక్రి వచ్చి మహాతో మాట్లాడతాడు రావచ్చు లోపలికి రావచ్చు అని చెప్పి వచ్చేసి మాట్లాడేసరికి ఏంటి ఇదంతా అని చెప్పి అనేసరికి రిసెప్షన్ అంటే ఏం రిసెప్షనా నేనేమైనా చెప్పారా మంది పెళ్ళి అని చెప్పేసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు కాకపోతే మీరు కూడా ఫిక్స్ అయిపోయారా ఎవరైనా చేసుకోవాలి కదా పెళ్లి ఎన్న చేసుకున్నావు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారా అని చెప్పేసి అతను అడుగుతా ఉంటుంది. నాకు తెలియదు కదా తనకేమో నాకు తెలియదు కదా ఇప్పుడు నేను అటు ఇటు కాకుండా నేనైతే ఉన్నానని చెప్పి తనైతే చాలా ఫీల్ అయిపోతా ఉంటాడు. ఇంకా ఇంకా కట్ చేస్తే రేపటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు వాళ్ళ అన్నయ్యకి అమ్మాయి నిజమైతే చెప్పేస్తుంది అనమాట మేమైతే లవ్ చేయలేదు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు లేచిపోయి రాలేదా అనేది చెప్పేస్తుంది. ఇక్కడేమో అందరూ వెయిట్ చేస్తా ఉంటారు వీళ్ళు ఎప్పుడు వస్తారు వీళ్ళు బయటకి ఎప్పుడు వస్తారని చెప్పి వాళ్ళైతే వెయిట్ చేస్తా ఉంటారు అనమాట. కానీ వాళ్ళైతే ఇప్పుడు దాకైతే బయటకు రాలేదు రేపైతే వస్తారని అనుకుంటున్నా. ఇది నేను నా రివ్యూ స్టార్టర్ స్పీడ్ గానే చెప్పాను అనుకుంటున్నా నచ్చినట్టుకుంటే లైక్ కొట్టండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం ముందుకు పోనొచ్చిన మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. బై బాయ్.